విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్య గారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం. విఘ్నేశ్వరుడి మీద ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు అని అర్థం. సదాబాల రూప అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాల రూప చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి? నేను ఒకప్పుడు చిన్నపిల్లవాడిగానే ఉన్నాను. ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకి వెడుతుండేవాడిని. అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో, శిశువుగా ఉండి ఉంటాను. ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అజ్ఞానావస్థ కదూ. ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను. ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ. కాబట్టి మారతాడు. మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూప ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు. పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా? బెంగ పెట్టుకోరా? ఏమిటంటే మా పిల్లాడు ఎప్పుడూ అలా 3 ఏళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు, వాడు పుట్టి 30 ఏళ్ళు అయింది కానీ 3 ఏళ్ల వాడంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి అలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేని వాడు మన కష్టాలను నేను తీరుస్తాడు. ఇంకా శివాలయాలు ఎందుకు, శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా?
పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు, పాపం ఏం తెలియదు, అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. అంటే పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్ద అబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్ద అబ్బాయి గారు. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికి? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలో గడిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు. శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. అందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఆవిడుంది. మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కదూ. వృద్ధురాలు అయిపోతుందా? అయిపోదా? అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి. కానీ ఆవిడ ఎలా ఉంటుంది? ధునోతుద్భాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్రక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు. అంటే ఆవిడ జుట్టులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు, నిత్యయవ్వన మదచాలిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే ఆవిడ వృద్ధురాలైపోవడం, ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు. ఆవిడ బాలగా ఉంటుంది. నిత్యయవ్వనంలో ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల. ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటినీ చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు.
పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడడు. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము అదొక్కటే కాదు. సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలను కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్లే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండుంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు, పిల్లవాడిలా మర్చిపోతాడు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా భలే ఉందిరా నీ బొగ్గ అంటాం. సన్నగా పీలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిందా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి ఆ పిల్లాడు అంటాం. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే, ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి, నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్క రోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడెవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పైపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే, అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు.
అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి? గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలా మంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకొస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది. ఆ గరిక, దాన్ని దుర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. వేళ్లుంటాయి, తండ్రి ముందుకొచ్చింది, కొడుకు మళ్ళీ వేళ్లు పెట్టింది, ముందుకెళ్ళింది. అందుకే పిల్లలు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది. పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్నా ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసినా పిల్లలు పుడతారు అని. నేను చెప్పట్లేదు సుమండి, వేదంలో ఉంది ఆ విషయం. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడనిది చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి, మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే. స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు. స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు. అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. రెండు, సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం. కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ. ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ, ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. ప్రాతస్మరామి, తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం. సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. బుగ్గల మీద సింధూరం ఉండాలి. అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడైతే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు. సింధూరంతో అలంకారం చేస్తాడు. మహాప్రసన్నుడై ఉంటాడు. అలా ఉంటే ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు.
అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో, నృత్యం చేస్తాడో, అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. ఓ వెంకటేశ్వర, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్ని అశేషాన్, లెక్క పెట్టడానికి వీల్లేదు. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివా క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, 2 చేస్తే చాలు, ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు. మిటికలు ఈ 2 కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గర. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు, ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి, కుడి చేత్తో ఈ చెవి చివరిని, ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి, వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది. దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే, మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది, అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్లి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్లన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నదీ ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు, కమండలం ఒలికిపోయి నీళ్లన్నీ ఒలికిపోయి. ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్లి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు, ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు, ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో.
నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని. నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమా అవుతాడు. దానికి ఎందుకు అంత అనుమానం పడతారు? ఏమంటాడో వీడని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టానంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలా అదేనా అన్నాడు. అవునండి, నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఇయ్యి అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే అదేదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు. మోకాళ్ళ నొప్పులుంటే గుంజీలు తీయక్కర్లా, 3 మాటలు ఏదో కొద్దిగా వంగగలిగినంత వంగినా చాలు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి, పిల్లవాడిగానే సాధిస్తాడన్ని, పెద్దవాడిగా సాధించడు. కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు ఆయన. అందుకే సదాబాల రూప. శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది. ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. ఎలా? అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేద్యం అయిపోతుంది, లంకను ఎవరు ఆక్రమించలేరు, ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది. వెళ్ళకూడదు ఆత్మలింగం. వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది. సాయంకాలం అవుతుంది. శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా? అటు ఇటు చూశాడు, పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు. పిల్లవాడిని పిలిచి, ఒరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను, సాయంకాలం గాయత్రి మహామంత్ర జపం కన్నా అర్ఘ్యం ప్రధానం, అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి, ఉదయం జపం కూడా అవసరం, సాయంకాలం ఏదైనా అత్యవసరమైన పని ఉంటే 11 మాటలే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు, అర్ఘ్యం ఇచ్చి రావాలి. ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం తినాలి, పలహారం చేయాలి తప్ప అది చేయకూడదు. అంత ప్రధానం ఆ యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి. సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం. ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి. ఈ పిల్లాడు కనబడ్డాడు, ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి వస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను, కానీ ఇది శివలింగం అంటున్నారు, ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను, 3 మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరి, లేకపోతే కింద పెట్టేస్తాను. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు మొదటి మాట, రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు, దానికో పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నాడని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు.
అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి మీద పెట్టేశాడు. పాపం ఆయన ఎంత పరిగెత్తేస్తూ వస్తే మాత్రం ఉపయోగమే ఉంది? ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయి పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు. ఇంకొకసారి రంగనాథస్వామి వారి యొక్క మూర్తి విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్లిపోతున్నాడు. విభీషణుడు తీసుకెడుతున్నప్పుడు అది సముద్రం దాటి లంకకెళ్ళిపోతే రాక్షస స్థానం బలపడకూడదు. ఇవాళ విభీషణుడు చిరంజీవి, పర్వాలేదు, కానీ అది భారతదేశంలో ఉండాలి, వేదభూమి. అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది. మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి మూర్తిని అర్ఘ్యం ఇచ్చేస్తానన్నాడు. మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు. 3 మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేశాడు. పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది. విభీషణుడు వెంటపడ్డాడు. ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేశావు కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్లి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. అందుకే ఇప్పటికీ రాక్ఫోర్ట్ టెంపుల్ అంటారు. మీరు తిరుచినాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది, యువతల వైపు తిరుచినాపల్లి ఉంటుంది, మధ్యలో కొండ ఉంటుంది, కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు. అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి. అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా. వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు. పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు. ఒకానొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. ఎవడైనా మరణించాలి కదూ, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. గజముఖాసురుడు అంటారు. గజాసురుడినైతే శివుడు చంపాడు, గజముఖాసురుడైతే రాక్షసుడు. లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు. అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం. అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిని దానిలా ప్రవర్తిస్తుంది. తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసింది. మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆయనకి ఏనుగు ముఖం ఉండదు. ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి వెడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు. అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటాడు. అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు, అద్భుతమైన పేరు తల్లిది. ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు. బయట కాపుదల పెట్టింది, ఎవరినీ లోపలికి పంపకంది. పరమశివుడు వచ్చాడు, లోపలికి పంపనన్నాడు. నేను యజమానిరా, పార్వతీదేవి భర్తని, నువ్వెవరు పో లోపలికెడతానన్నాడు. వీల్లేదు, ఇద్దరికి యుద్ధం జరిగింది, తలకై తీసేశాడు. ఇప్పుడు నాకు ఓ మాట చెప్పండి, ఈ కథ వినడానికి బాగుంటుంది, కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలుసున్నవాడు అంటారు కదా, చుచ్చినవాడు, పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు, కొడుకుతో సమానం, ఆవిడే కాపుదల పెట్టింది, ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలియదా? మరి శివుడు చంపేయడం ఏమిటి, పార్వతీదేవి బాధపడడం ఏమిటి, మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకురండి దాన్ని అంటిస్తానడం ఏమిటి, మళ్ళీ ఏనుగు తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి, ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా? అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు. కేవలం 4 వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి, అనుమానం రావడం సహజం. ఇది యథార్థం. ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ. గజముఖాసురుడు వరం అడిగాడు. స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి, పురుష సంయోగం ఉండకూడదు. ఎలా జరుగుతుంది లోకంలో? అలా ఉత్పత్తి ఉండదు. అది ఒక్క పరబ్రహ్మస్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు. ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చింది. పరబ్రహ్మం సృష్టించగలడు, అన్యులకు సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడు అటువంటి వాడు, కాబట్టి నాకు మరణం ఉండదు.
స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి. ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రి, అంటే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయి ఉండాలి. కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా. ఆయన చేతిలో మరణించి మళ్ళీ ఏనుగు ముఖాన్ని పొందాలి. గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం. ఆ ఏనుగు ముఖాన్ని పొందినవాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కావు. అందుకే అమ్మవారు పసుపు నలుగుతూ ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది. మనుష్య రూపంతో ఉన్నాడు. త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు. పైకి లౌకికంగా నేను సృజించిన వాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది. ఆయన ఒక నియమం చెప్పాడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాని తల తీసి పట్టండి అన్నాడు. ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం. అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరిష్టం. కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు. దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో ఎప్పుడూ ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి. ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపుకి ఎడుతుంది కదా. తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కయింది? దక్షిణ దిక్కయింది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు. అది యమస్థానం దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు. పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి ఇక దేవతలు తీసుకోరు దాన్ని. అందుకే మొదట ఎడం చేతి వైపుకి దింపుతారు. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు. ఏమయ్యా గణపతి హోమం కానీ ఏమైనా హోమం చేస్తే ఏం చేస్తారు మీరు? ముందు ఆ చెరువు హవిస్సు ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది. వండిన పదార్థాన్ని హవిస్సు అని వేస్తారు. అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు. వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదట దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు. దాన్ని ఎడం వైపుకి జరుపుతారు. ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని. దాని శేషం తింటారు. అది దీక్ష అంటారు. యజ్ఞమునకు దీక్ష. దాని శేషం తింటారు, మిగిలిపోయిందని. ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడిందని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడయ్యాడు. ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా లెంపలేసుకున్నా నమస్కారం చేసినా ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు.
మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమొట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్యుల వారంటే దాని వెనక ఎంత ఉంటుంది, ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. పిల్లవాడి తత్వంతో ఉండి లోకాలన్నిటినీ అనుగ్రహిస్తూ ఉంటాడు.